ప్రాణమే పోయినా బతుకుతున్నాను. ఈ రక్తం ఓ లెక్క. కనిపించిన గాయానికి కట్టుకడితే కనిపించని గాయం మాయం కాదు. కారణం మా అమ్మే అన్న నిజం మానిపోదుగా. రాహుల్, నీకా సరస్సు ఎంత ముఖ్యమో నువ్వు నాకంతకంటే ముఖ్యం. నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను. ఆహా, అవునా? మరి నా సరస్సుని నన్ను చంపి మీరు బాగానే ఉంటున్నారు కదా మేడం గారు, ఓ అమ్మగారు. ప్లీజ్ రాహుల్, అలా మాట్లాడుకో. నువ్వు మాటలన్నంత తేలిగ్గా నా మనసు తీసుకోలేకపోతోంది, తట్టుకోలేకపోతోంది. మనసు మనసు మీకు వావ్. విన్నారా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్? మీ మేడం గారు మనసు గురించి మాట్లాడుతున్నారు. అది నాది. ఆ మనసు పడే బాధేంటో నాకు మాత్రమే తెలుసు. మీకెవరికి తెలీదు. రాహుల్, దయచేసి అలా మాట్లాడద్దు. నిజం మాట్లాడితే పిచ్చి అంటారు. పోనీ ఏం మాట్లాడుకున్నా ఉంటే జబ్బు అని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకేం చేయాలో మీరే చెప్పండి. చెయ్యి కట్ చేసుకుని మరి ఈ బొమ్మని తయారు చేయటం అవసరమా రాహుల్? ఇది బొమ్మ కాదు. బొమ్మ కాదు, నా సరస్సు, నా దేవత, నా మనసు కేవలం తన రూపం మీద ఉంది కాబట్టే రక్తం వచ్చినా పెయిన్ తెలియలేదు. కానీ అమ్మగారు, మీ కాన్సంట్రేషన్ మొత్తం ఈ కొడుకు గురించే తప్ప కొడుకు సంతోషం గురించి లేదు కాబట్టే మీకు ఆ బాధ. అవునా? అంటే నీకేం జరిగినా చూస్తూ ఊరుకోమంటావా? అమ్మగా నా వల్ల కాదు రాహుల్. అమ్మగా మీ వల్ల ఎన్నో అయ్యాయి. ఇదొక లెక్క. నానా రాహుల్, ఏంటి నాన్న ఇది? నువ్వు ఇలా బాధగా ఉంటేనే చూస్తూ భరించలేకపోతున్నావు. అలాంటిది ఇంత బాధను భరిస్తూ ఏంటి నాన్న ఇది? బాధ కాదు డాడ్, నా ప్రేమ. నా సరస్సు మీద నాకున్న ప్రేమ. రాహుల్, ఏంటైతే బ్లడ్ ఎక్కువ వస్తుంది, హాస్పిటల్కి వెళ్దాం. రారా ప్లీజ్ రా. నేను రానన్నయ్య. నా సరస్సుని పూర్తి చేసే వరకు ఎక్కడికి రాను. ప్లీజ్ రాహుల్, కావాలంటే వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. అనే లేదనయ్య, ఇప్పుడే చేయాలి. కాగితాలు కాలిస్తే జ్ఞాపకాలు బూడిదైపోతాయి, గుర్తులు చెరిపేస్తే మనుషులు దూరం అయిపోతారు అని ఆలోచించే మన ఇంటి మేధావుల కోసం నా మనసులో రూపం ఎప్పటికీ చెక్కు చెదరదని తెలియాలి. సరస్సును చూశాను, తను ఇక్కడే ఉంది అంటే నమ్మని మా అమ్మ, అదే మీ మేడంతో సహా అందరికీ తను ఉంది, నా కోసం వస్తుందని చెప్పడానికైనా ఇది పూర్తి చేయాలి. అది కాదు రాహుల్, ప్లీజ్ నేను చెప్పేది వినరా? రాహుల్, దయచేసి ఎవ్వరూ నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. నా సరస్సుని నన్ను ఇక్కడే వదిలేసి దూరంగా వెళ్ళిపోండి. రాహుల్, రాహుల్ వెళ్తున్నాను నాన్న, రండి.
ఏం ఆలోచిస్తున్నావు? సరస్సు బొమ్మని ఎలా నాశనం చెయ్యాలి అనా, లేక ఆ జ్ఞాపకాన్ని శాశ్వతంగా ఎలా దూరం చెయ్యాలి అనా? రెండు అసాధ్యమే అని తెలిసినప్పుడు ఇంకా ఆలోచన ఎందుకు చేస్తాను? సంతోషం. కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావు. తెలుసుకున్నా లాభం ఏముంది? రాహుల్ మనసులో మాత్రం ఇంకా నేను శత్రువులాగానే ఉన్నాను కదా. రాహుల్ మానసిక స్థితి, వాడి మాటలు, ప్రవర్తన అంతా కేవలం నీ స్వయంకృత అపరాధమే. నీ డబ్బు, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతలు ఏది వాడి వైద్యంగా పనిచేయటం లేదు. గతించిన గతాన్ని, జరిగిన పొరపాటుని సరిచేయలేవు. నాకు తెలుసు. కానీ మీరంతా నమ్ముతున్నట్టు నేను ఏ తప్పు చెయ్యలేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రాహుల్ వల్ల అనుభవిస్తున్న టార్చర్ సరిపోదు అన్నట్టు మీరు కూడా సూటిపోటి మాటలతో నన్ను బాధ పెట్టకండి. చూడు వాగ్దేవి, నా ఉద్దేశం బాధ పెట్టడం కాదు, నీ కర్తవ్యాన్ని నీకు గుర్తు చేయడం. రాహుల్ని మార్చడం అంత సులువైన విషయమేం కాదు. అసాధ్యం మాత్రం కాదు. అసలెవరండి సరసు? మహా అయితే రాహుల్తో 1 సంవత్సరం పరిచయమేమో. కేవలం తాళి కడితే భార్య అయింది, మనకి బంధువయ్యింది, అంతే కదా. కాని నేను కొన్ని నెలలు మోశాను, పేగు పంచాను, ఏ లోటు లేకుండా పెంచాను. నాకన్నా ఎక్కువ ఆ సరసు ప్రేమ మీకు తెలుసు కదా. ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఏమీ లేదని, అమ్మతనానికి మించిన మందు తయారు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని, ఆ అమ్మ ప్రేమతోనే ఆయుధంగా మార్చుకుని నా కొడుకుకి పట్టిన చీకటిని తరిమి కొడతాను. ఆ సరస్సు తాలూకు జ్ఞాపకాల్ని నా మాటలతో, ప్రేమతో తుడి చేస్తాను. సరస్సుని పూర్తిగా మర్చిపోయేటట్టు చేస్తాను. ఇది ఆ సరస్సు మీద ప్రతీకారం కాదు, నా ప్రేమ మీద ఉన్న నమ్మకం. అమ్మా, నేను తీసుకెళ్తాను. అట్టగేనమ్మా. అమ్మా, మీకేం కాలేదు కదా? అయ్యో అయ్యో, మీకేం కాలేదు కదా? అయ్యో మ్యాడ్! ఇది రోడ్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? రోడ్ సెన్స్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేస్తున్నారు. Shut up!
సరస్సు, రోడ్ సెన్స్ కామన్ సెన్స్ లేనిది నీకు. ఓల్డ్ పీపుల్ రోడ్ క్రాస్ చేస్తుంటే స్లో అవ్వాలని తెలీదా? తప్పు చేసి సారీ చెప్పకుండా వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ మీ? హలో, వై ఆర్ యూ స్టేరింగ్ అట్ మీ? సరస్సు, నువ్వు 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 బతికే ఉన్నావా? I can't believe this. Are you mad? Who is Sarasu? And who the hell are you? ఏం మాట్లాడుతున్నావు? కనీసం నీకైనా అర్థమవుతుందా? ఓ, ఈ సీన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు ఆడుతుంది నేను కాదు, నువ్వు. పాష్గా రెడీ అయ్యి ఇంగ్లీష్ మాట్లాడగానే నువ్వు సరస్సు కాదని నమ్మేస్తాననుకుంటున్నావా? డోంట్ యాక్ట్ స్మార్ట్ సరస్సు. ఎవరే సరస్సు? కింద అక్కడి నుండి అదే పేరు పదే పదే అంటున్నావు. నన్ను నన్ను కొడతావా? కొట్టడం కాదు, దిస్ ఇస్ స్లాప్. And this is called punch. And this is called kick. Kick. I know. Yeah, now you are smart. నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్పి ఆ ముసలావిడికి ఫైన్ కట్టు, లేదంటే మార్షల్ ఆర్ట్స్ మొత్తం చూపించాల్సి వస్తుంది. వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తీసుకోండమ్మా. వద్దమ్మా. తీసుకో అమ్మా. ఇలా సేవ చేస్తే అయినా డబ్బు మదంతో మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి, రోడ్డు కనిపిస్తుంది. ఏదైనా మంచి హాస్పిటల్ చూపించుకోండి. తీసుకోండి. మంచిదమ్మా. చల్లగా ఉండు తల్లి. ఇంకోసారి ఇలాంటి ర్యాష్ అండ్ బ్లైండ్ డ్రైవింగ్ చేసినట్టు చూస్తే ట్రీట్మెంట్ 3rd డిగ్రీ అవుతుంది. మైండ్ ఇట్. ఆంటీ, 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 అమ్మా. ఏమైంది ప్రీతి? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఆంటీ, 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 ఈరోజు నేను సరస్సు చూశాను ఆంటీ. అది చచ్చిపోలేదు ఆంటీ. రాహుల్ చెప్పినట్టు బ్రతికే ఉంది. ఈ సిటీలోనే ఉంది. నేను నా కళ్ళతో చూశాను ఆంటీ. నేను నమ్మలేకపోయాను. తనని చూసేసరికి అసలు నాకు ఏం చేయాలో తెలియలేదు ఆంటీ.
మైండ్లో నుంచి సరస్సు అనే శ్వాసని తీసేయాలని నేను ఫిక్స్ అయ్యాను. ఆ ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఈ టైంలో నువ్విలా సరస్సుని చూశాను, అది బ్రతికే ఉందని మాట్లాడితే, అది రాహుల్ వింటే తను 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 మనకి దక్కుతాడా? మారతాడా? ముండిగా తయారవుతాడు. ఏయ్, ఇది బ్రెయిన్ లో పెట్టుకో. పుష్ దిస్ ఇంటూ యువర్ బ్లడీ బ్రెయిన్. అది కాదా ఆంటీ? ఇంకొక్కసారి ఇలాంటి సెన్స్లెస్ బేస్లెస్ మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. జస్ట్ గో అవే అండ్ లీవ్ మీ అలోన్. నేను ఇంతగా చెప్పినా ఆంటీ నమ్మట్లేదేంటి? కానీ ఆంటీ కొట్టిన దెబ్బ కన్నా సరస్సు దెబ్బే చాలా స్ట్రాంగ్గా తగిలింది. అంటే అది నిజమే కదూ? ఒకవేళ నేనేమైనా కన్ఫ్యూజ్ అయ్యానా? ఏదైనా కలగన్నానా? నాకేం అర్థం కావడం లేదే. అయ్యో, రావుకాలం రాకుండా కార్యక్రమం అయిపోతే మంచిదన్నయ్య గారు. మీరు వచ్చేసరికి ఇక్కడ నేనంతా సిద్ధం చేస్తాను. సరే అన్నయ్య, ఉంటాను. ఏమే, ఒక మాట మన బ్రాహ్మణికి కూడా చెప్తే మంచిది కదే. మంచి జరగాలంటే మౌనంగానే ఉండాలి. నేనే కాదు, మీరు కూడా. అమ్మా అమ్మా బాయ్, నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొస్తా. బ్రాహ్మణి, రేపు ఆఫీస్కి సెలవు పెట్టమ్మా. సెలవా? ఎందుకు? ఇవి తీసుకో. కొత్త బట్టలేంటి? ఈరోజు నా పుట్టినరోజు కూడా కాదుగా. కొత్త బట్టలు వేసుకోవాలంటే పుట్టినరోజే రావాలా ఏంటి? ఈ రోజు నీ పేరు మీద గుళ్ళో ప్రత్యేక పూజ జరిపిస్తున్నాను. కొత్త బట్టలు వేసుకోవాలంటే పుట్టినరోజే రావాలా ఏంటి? ఈ రోజు నీ పేరు మీద గుళ్ళో ప్రత్యేక పూజ జరిపిస్తున్నాను. నువ్వు అందంగా ముస్తబై వస్తే అందరం కలిసి గుడికి వెళ్ళొచ్చు.